రఘురామకృష్ణరాజుకి అదే విధంగా విజయ్ పాల్కి వీళ్ళిద్దరికి ఒకానొక టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పరంగా అదే విధంగా ఇప్పటికీ కూడా ఇంకా అది కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఇద్దరు పేర్లు బయటకు వస్తాయి. అసలు ఇప్పటికీ వీళ్ళు జరిగిన ఆ వివాదం ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. అయితే రఘురామకృష్ణరాజు ప్రజెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. సో ఆయన గురించి గతంలో చూసుకుంటే వైసీపీ హయాం ఉన్నప్పుడు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి రాజద్రోహం కింద జైల్లో వేసి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వరకు కూడా తీసుకెళ్లారంట. అంటే ఆయనకు అప్పట్లో రీసెంట్ గానే హార్ట్ కి సంబంధించి ఒక సర్జరీ అయినప్పటికీ కూడా ఆయన అప్పటికి చెప్తూనే ఉన్నాడంట. సో ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన గొంతు మీద కాలు పెట్టి చెస్ట్ మీద కాలు పెట్టి ఇట్లా రకరకాలుగా హింసించారంట. సో దానికి సంబంధించిన కాళ్ళకు గాని కొట్టినవి ఆయన చూపించడం కూడా జరిగింది. సో అట్లాంటి ఏ తప్పు లేకుండా కూడా తప్పులు కేసులు పెట్టి హింసించిన దాని ప్రకారం ఆయన అయితే కేసు నమోదు చేసిండు. సో ఇట్లా నా మీద చిత్రహింసలు పెట్టారు, చనిపోయే స్టేజ్ కూడా తీసుకెళ్లారు, నేను చెప్పినప్పటికి కూడా వినలేదు, కనీసం నాకు సర్జరీ అని చెప్పినప్పటికి కూడా వినకుండా నాకు చిత్రహింసలు పెట్టారు అనే విధంగా ఆయన కేసు నమోదు చేసినప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి ఆయన విజయ్ పాల్, సో అప్పుడు ఉన్నటువంటి సిఐడి అదనపు ఎస్పీ అనమాట ఆయన. సో ఆయనకు సంబంధించి ఈయన కూడా ఇప్పుడు ఆయన కేసు పెట్టిండు కదా. సో దానికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికీ హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ పెట్టుకున్నాడు, నాకు తప్పు లేదు, నాకు ఊరటని ఇవ్వండి అనే విధంగా కొట్టేశారంట కదా కేసుని. సో హైకోర్టు కూడా ఆయన తిరస్కరించింది. సో ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, ఆయనే స్వయంగా చెప్పాడు, ఆయనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా చూపించాడు, ఆయనకి ఎలాంటి దెబ్బలు కొట్టారు అవన్నీ కూడా అని హైకోర్టు కొట్టేసింది. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు, సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో కూడా సేమ్ అదే విధంగా క్యాష్ పిటిషన్ వేసుకున్నాడు. సో నా తప్పు లేదు అని ఈయన. సో ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి కూడా ఆయనకి ఏదో దెబ్బ తగ్గింది. ఎట్లా అంటే సుప్రీంకోర్టులో కూడా అవన్నీ పరిశీలించి, ఎందుకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఎందుకంటే స్వయంగా ఆయన దగ్గర ఫోటోలు ఉన్నాయి, నన్ను కొట్టింది అవన్నీ కూడా చూపించాడు. సో అలాంటి ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ కోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా దానికి మాత్రమే పరిష్కారం దొరకదు. సో ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టులో వేసుకున్న పిటిషన్ కూడా వాళ్ళు కొట్టేయడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు గురించి మన అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడైతే టీడీపీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరి పైన కూడా కేసు వేయడం జరిగింది. అదే విధంగా అప్పటి నుంచి చాలా డేస్ నుంచి ఇది రన్ అవుతుంది అనుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు ఆయన ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళారో అప్పుడు కూడా కొద్ది రోజుల పాటు ఆయన అమ్మో నాకు టెన్షన్ గా ఉంది, వీళ్ళు మళ్ళీ ఎక్కడ ఆధారాలు మార్చేసినట్టు చూపిస్తారు అని చెప్పేసి. కానీ హైకోర్టు ఏంటంటే ఫోటోలని ఆధారంగా తీసుకొని వాళ్ళు కూడా ఏంటంటే ఓకే అరే నిజంగానే తగిలాయి, ఈయన ఏదో యాక్టింగ్ చెయ్యట్లేదు, ఎవరినో దూషించాలంటగా లేదు అన్నట్టుగా హైకోర్టుకి అర్థమైంది. ఇంకా విజయ్ పాల్ ఏంటంటే నా ఏంది హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు అనుకోని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికంటే ఇంకా అక్కడ కూడా వాళ్ళు చేతులు ఎత్తేసరికంటే ఆయనకు అర్థమైపోయింది ఓకే నాకు ఇంకా సెట్ కాదు, మాత్రం శిక్ష పడాల్సిందే. సో గత ప్రభుత్వ హయాంలో ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాం ఉండే. సో అప్పుడు ఎవరికి చేసినప్పటికీ కూడా వాళ్ళ నిజంగా తప్పు ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది, జగన్మోహన్ చేతిలో ఉంది. సో ఆయన ఏం చెప్పినా కూడా అదే వేదం లేక పోలీసులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా. సో అప్పట్లో ఆయన కేసులు పెట్టినా కూడా ఎక్కడికి వెళ్ళి ఆయన కొద్ది మాట్లాడుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన నిజం చెప్పినప్పటికీ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి అది కాదు అంటే కాదు అంతే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కావచ్చు ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టలేదు. సో అట్లాంటి ఇంత పెద్ద నేరం చేసిన వాళ్ళని అప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఆయన, సో అలాంటి వ్యక్తి మీద ఒక విధంగా చూసుకుంటే హత్య ప్రయత్నం అనుకోవచ్చు. సో అలాంటి దానికి సంబంధించి ఎవరు కూడా దాన్ని కన్సర్న్ చూపించారు, పట్టించుకోరు కూడా. సో అందుకోసం సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టేసింది ఆయన క్వాష్ పిటిషన్. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే అటు రఘురామకృష్ణరాజు త్రిపులార్ అని మనం ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటాం. ఆయన పైన ఉన్న కేసులు అయితే ప్రజెంట్ 2 కోర్టులు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు 2 కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా శిక్షలు పడాలి. అదే విధంగా ఎవరెవరైతే ఆయనని కొట్టడంలో అదే విధంగా ఆయన కొట్టి హింసించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి చాలా మంది జనాలు అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.